ముందుగా ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు మన యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరాలకి అడుగుపెడుతున్న రోజు ఈరోజు మన పెద్దల ద్వారా మున్సిపల్ ఆఫీస్ నుండి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ కూడా మహాత్ములకి बोलो हेलो बोलो చేసుకో ఏంది స్మార్ట్ ఆఫీస్ హెడ్స్ కూడా ఇక్కడికి వచ్చి శుభ్రకాలు కట్టాల్సిందిగా కోరుతున్నాం. దేశవాస్ ఈ యొక్క 78వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన కాంకేసి ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ వినయేశ్వర్ గారికి, కమిషనర్ గారికి, తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ నరసింహరావు గారికి, తోటి కౌన్సిలర్లకు, విలేకరులకు, కన్నీసులకు, పార్టీ మిత్రులకు ధన్యవాదాలు. ఇలాంటి 78వ జన్మదినోత్సవం స్వతంత్రం పొంది ఈ స్వతంత్రాన్ని భవిష్యత్తులో కూడా మనం చాలా చక్కగా నిర్వర్తిస్తూ భావి తరాలకు కూడా మనం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ,
వల్లభాయ్ పటేల్ గారు ఇలా వాళ్ళ త్యాగాలు ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కొత్త శ్రీరాములు గారు కానీ వీళ్ళందరూ. అయితే ఆ ఔన్నత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా భావితరానికి కూడా మనం స్వతంత్రం పొంది 78 సంవత్సరాలనే పదాలు కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రోజును గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్ర భావాలు కలిగి భవిష్యత్తులో సమాజాన్ని ఒక ఉన్నత స్థానాన్ని నిలబెడతారని ప్రతి ఒక్కరికి ఆశయాన్ని తెలియబడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అలా. థ్యాంక్ యూ సార్. మరెవరైనా రామకృష్ణ సేవా సమితి గాంధీ గారు ఈరోజు ఈ యొక్క అరెస్టు గుర్తింపు సందర్భంగా ఒక చిన్న 75వ స్వతంత్ర దిన సందర్భంగా మాచల్ మున్సిపల్ ఏరియాకి చేసిన మన యువ నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఇచ్చేసిన మన చైర్మన్ గారు కేశవ్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. గాంధీ తాత గారు మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. అది మనం ఇలా రాబట్టే వాళ్ళు ఈ రకంగా మనం నిలబడి మనం కార్యక్రమం చేసుకుంటున్నాము. కనుక వారి అడుగుజాడల్లోనే మరి నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన